వైసీపీ నేతల్లో ఆల్రెడీ 4-5 నెలల నుంచే వణుకు మొదలైంది. ఎందుకంటే ఈ అరెస్టుల పర్వం నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా యాక్టివిస్టులు రాత్రికి రాత్రి వెళ్ళి 20 మందిని 30 మందిని 40 మందిని అరెస్టులు తీసుకొచ్చేస్తున్నారు. అర్ధరాత్రులు తెల్లవారుజాము వరకు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు. అది కాస్తంత ఇప్పుడు మళ్ళీ పెరిగింది. ఏకంగా ఇప్పుడు మొన్నటి వరకు పనిచేసిన స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ దగ్గర కింది స్థాయిలో పనిచేసే నాయకులు, అంతెందుకు అంబటి రాంబాబు గారు, కొడాలి నాని, నగర ఎమ్మెల్యే రోజా, వీళ్ళ మీద కూడా కేసులు ఆల్రెడీ నమోదైనవి. అంటే రోజు రోజుకి అరెస్టుల పరం అయితే ఆగట్లేదు, కానీ అందులో స్టెప్ బై స్టెప్ మరి ఇదంతా నిజంగా ఆయన చెప్పినట్టు, నారా లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ డైరీలో ఒక్కొక్క పేజీలో ఇంత కీలకమైన అంశాలు ఉన్నాయా, లేదంటే సోషల్ మీడియాకి రెడ్ డైరీకి అసలు సంబంధం లేదా? ఇక్కడ మళ్ళీ కీలకమైన ట్విస్ట్ ఏంటంటే వైసీపీ నేతలే నిన్న నారా లోకేష్ గారి మీద, ఈ అయ్యన్న పాత్రుడి మీద, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇద్దరి మీద కూడా కేసులు ఫిర్యాదులు చేయడం, పోలీస్ స్టేషన్లో కేసులు అనకూడదు, ఫిర్యాదులు చేయడం. అంటే ఏంటి, ఒకళ్ళొకళ్ళు ఫిర్యాదులు చేసుకుని కేసులు పెట్టుకొని ఇంకా రాష్ట్రానికి వేరే పనే లేదు అన్నట్టు, ఇంకా దీంతోనే అంటే ఒకళ్ళొకళ్ళు బెదిరించుకోవడం, రాజకీయ కక్ష అనేది ఇంకా కంటిన్యూ చేస్తున్నాయా రెండు పార్టీలు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి కీలక నేతల అరెస్టులు మొదలయ్యాయా? రెడ్ బుక్లో ఎన్ని పేజ్ ఓపెన్ అయింది అనుకోవాలి? బేసిక్గా అయితే 3 సిస్టమ్స్. ఒకటి, ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యాలయం మీద దాడు, చంద్రబాబు గారి మీద దాడు, లేకపోతే కొంతమంది నాయకుల మీద దాడు, ఇట్లాంటి వాటిలో మీదన చర్యలు తీసుకున్నారు. ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్లో సోషల్ మీడియా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద తీసుకున్నారు. మూడో ఫేజ్ ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఏంటయ్యా అంటే రోజా, పోసాని కృష్ణమురళి, రామ్ గోపాల్ వర్మ, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, వీళ్ళని అరెస్టుల దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది 3వ అధ్యాయం అనుకుంటా. 4వ అధ్యాయంలో అవినాష్ రెడ్డి ఆ స్థాయిలోకి వెళ్ళి 5వ అధ్యాయంలో జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చును. అయితే జగన్ జోలికిను వెళ్ళకపోవచ్చు, అవినాష్కి అయితే జరగచ్చును. అంటే ఇక్కడ ఏంటంటే ఆగ్రహంతో రగిలిపోయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క నాటి కోరిక తీర్చడం ఇక్కడ. వాళ్ళ ఆ రోజున లోకేష్ పాదయాత్ర సందర్భంగా అడిగింది వాళ్ళు అదే, అది తీరుస్తున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు. అంటే మొన్నే అంటే ఈ సోషల్ మీడియా పోస్టులు కేసులకు ముందే ఒక జత్వానీ కేసు, ఇంకో కేసులోనే డైరెక్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నారు. కాకపోతే అది అవ్వలేదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళబోతున్నారా? అలాగే ఇందులో అవినాష్ రెడ్డి గారికి కూడా వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి మళ్ళీ నోటీసులు ఇచ్చారంట కదా. అంటే 2-3 రకాల ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? అంటే అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలు పెట్టించాలన్నటువంటి కోరిక ఇద్దరిది. సునీత, షర్మిల వాళ్ళ కోరిక తీర్చాలి. అయితే అది కూడా టీడీపీ బాధ్యత అంతే కదా. అంటే వాళ్ళు ఆ సహాయం చేశారు కదా మొన్న ఎన్నికలకు ముందు, ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. అందులో ఇక్కడ 2 కోణాలు. ఒకటి, సునీత వాళ్ళ భర్త అట్లాగే సిబిఐ డైరెక్టర్ మీద పెట్టిన కేసేమో తీసేయబడాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి పేసిన ప్రైవేట్ కేసులో నిన్న విచారణ చేశారు, అతను వాంగ్మూలం తీసుకున్నారు. తర్వాత అది అతను ఇచ్చింది ఫాల్స్ అని చెప్పి రేపు పొద్దున వీళ్ళకి ఇచ్చి క్లోజ్ చేయాలి. అది అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు ప్రైవేట్ కేసుని ఓకే చేసినందువల్ల అది రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. అది ఫాల్స్ కంప్లైంట్ అన్నటువంటి దాంతో క్లోజ్ చేయాలి, తద్వారా వీళ్ళకి విముక్తి కల్పించాలి. అదే సందర్భంలో అవినాష్ రెడ్డి ఆ రోజున సిబిఐ అరెస్ట్ చేయడానికి రెడీ అయినప్పుడు కోర్టు ఆపింది దాన్ని, హైకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి అతని బెయిల్ని రద్దు చేయమని చెప్పి అడిగింది సునీత. కాబట్టి ఇప్పుడు ఆ నోటీసులు ఇచ్చారు. సాధారణంగా ఒక్కసారి కింద కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అతనికి అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినట్టు రాసుకుని ఇచ్చేయమని చెప్పేసింది అతనికి. ఆ రోజున వీళ్ళు సబ్మిట్ చేసిన సాక్ష్యాల తర్వాతనే అది ఇచ్చింది. సాక్ష్యాల తర్వాతనే ఆ పాయింట్ రైజ్ అయింది. ఎందుకంటే అందులో మెన్షన్ చేయబడింది ఇతను కుట్రదారుగా కాదు, ఏది సాక్ష్యాల తారుమారు నిందితుడిగా చూపించారు. కాబట్టి అక్కడ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతనికి బెయిల్ వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి అంటే వీళ్ళు చూపించే ఆధారం సిబిఐ లేదు, ఇతనే కుట్రదారు అని చూపించాలి. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ కుట్రదారు, ఇతను కుట్రదారే. వాళ్ళ ఫాదర్ది అయితే బెయిల్కి చాలా రోజులు పట్టింది కదా, ఆ విధంగా ఇతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నది ఒక కాన్సెప్ట్. ఇంకొకటి, ఎవరైతే వల్లభనేని వంశీని ఒక టార్గెట్ చేస్తున్నారో అతన్ని జైల్లో పెట్టాలని.
అతనికి వాళ్ళ ఉన్నటువంటి అంచనాలో చుట్టూ ఉన్న టీంని దెబ్బకొట్టాలి. అందులో భాగంగానే ఇవాళ వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరుల్ని పాత హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ చేసి పంపించారు. ఇది నిన్న పేపర్లో ఏదో వచ్చిందంటే 2014 అన్నారు, కాదు 2024, అంటే ఈ ఏడాది జనవరిలో జరిగినటువంటి ఒక మర్డర్ అటెంప్ట్. అది వాస్తవంగా రియల్ ఎస్టేట్ వ్యాపార గొడవలో అన్నటువంటి కోణమేమో నాడు వాళ్ళు ఫోకస్ చేశారు. కాదు, అది పొలిటికల్ రైవలరీ, వంశీనే చేయించాడు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అయింది. అతనిని ఇప్పుడు అరెస్ట్ చేయాలని అయితే దానికి వంశీనే చేయించాడు అనడానికి వీళ్ళు ఆధారాలు సమకూర్చడం కోసం ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, నాయకులని. వాళ్ళతో ఏదన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగించి లేకపోతే వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ ఏదన్నా బేస్ చేసి, అంటే ఇప్పుడు మిగతా వాటి ఎట్లయితే అతని పేరేంటి రవికిరణ్ లేకపోతే ఇంకొక అతను వర్ర రవీంద్రారెడ్డి, వాళ్ళు మేమేం చెప్పలేదు అంటున్నారు, కానీ వాళ్ళు చెప్పారంటూ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేశారు కదా, ఆ రికార్డు ఆధారంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారు కదా. అట్లాగే ఇక్కడ కూడా వల్లభనేని వంశీని కూడా ఆ రూట్లో చెయ్యాలన్నట్టుంది. వంశీని, కొడాల నానిని, తర్వాత అంటే అంబటి రాంబాబు రోజుల్ని జైలుకి పంపించకపోవచ్చు, వాళ్ళది కంప్లైంట్స్ అవి పెడతా ఉంటారు, కానీ అది పొలిటికల్ ఆస్పెక్టే. ఎందుకంటే వాళ్ళు బూతులు తిట్టరు, ఇస్తారు, అంటే వాళ్ళకి అరెస్ట్ చెయ్యకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పదాలు వాడినటువంటిది కాదు కదా, విమర్శించారు వాళ్ళు, అది గుచ్చుకుని ఉంటుంది కూడా, కానీ లమ్లు ముమ్లు నా కొడకలు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు వాళ్ళు. కాబట్టి అక్కడ అయితే ప్రయత్నిస్తారు. మెయిన్ అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మని జైల్లో పెట్టాలన్నటువంటిది వీళ్ళ కోపంలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టార్గెట్. పోసాని కృష్ణమురళిని, రామ్ గోపాల్ వర్మ. పోసాని కృష్ణమురళి మీద కోపం జనసేన వాళ్ళకు ఉంది, రామ్ గోపాల్ వర్మ మీద కోపం తెలుగుదేశం వాళ్ళకు ఉంది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ మీద కోపం ఇద్దరికీ ఉంది, తెలుగుదేశం జనసేన ఇద్దరికి కూడా. కాబట్టి ఏం చేస్తారు, లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ జోలికొద్దని ఆగుతారా, అది చూడాలి. సీనియర్ నాయకుల్ని భయపెట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా సార్? ఓన్లీ బెదిరింపులేనా ఇది? వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు అంటే ఓకే, రోజు జరుగుతున్నాయి, దాన్ని పెద్దగా సాధారణంగా పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. కానీ సీనియర్ నాయకులు ఇప్పుడు మనం అన్నట్టు రాంబాబు గారు కానీ, లేదంటే రోజా కానీ, కొడాలని అంటే ఖచ్చితంగా అది ప్రజల్లో చర్చకు వస్తుంది. వీళ్ళని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారా, మళ్ళీ కక్షపూరిత రాజకీయాలు మొదలు పెట్టారా బాబు గారు అనేది, అది దెబ్బ అవుదా వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం? బేసిక్గా జగన్ పెట్టాడండి కేసులు, అది దెబ్బ అయిందా లేదా? ఇప్పుడు లోకేష్ ఏమన్నా నా మీదనే 25 కేసులు పెట్టారు, పవన్ కళ్యాణ్ ఏమన్నా నా మీదనే 8-10 పెట్టారు కదా ఆయన మీదనే, చంద్రబాబు గారు ఏమన్నా నా మీద 70 కేసులు పెట్టారు, ఇది అరాచక ప్రభుత్వం అన్నారు. అది అవతలోళ్ళు కేసు పెట్టినప్పుడు అరాచకమైనప్పుడు వీళ్ళు పెడితే కూడా అరాచకమే అవుతుంది కదా. లేదు, ఈ ఒరిజినల్ కేసులు అంటే నిజం, తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు నమ్ముతారు ఈ ఒరిజినల్ కేసులని. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నమ్మారు కదా ఈ ఒరిజినల్ కేసులని. బట్ జనానికి ఏంటి, మీరు విమర్శల కేసులు పెట్టుకుంటే జనం యాక్సెప్ట్ చేస్తారా? విమర్శలకే కేసులు అయితే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే సైకో అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం, విధ్వంసకారుడు అని ఇప్పటికీ మాట్లాడుతున్నాం. మరి అది ఏం పదజాలం? అది రాజకీయ భాషేనా? అది విధ్వంసకారుడు, లేకపోతే విధ్వంసకారుడు అనేది పోనేదో విమర్శ అనుకోవచ్చు, కానీ సైకో అనే పదం ఏంటి? మరి దానికి కూడా అందరూ వాడుతున్న పదం కదా వీళ్ళు. మరి దుర్భాష అయితే అది దుర్భాషే కదా. కాబట్టి అది భవిష్యత్తులో చర్చ నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ హయాంలో మొదట్లో కేసులు పెట్టినప్పుడు అంత కరెక్టే అనిపించింది, తర్వాత జనంలో వ్యతిరేకత వచ్చింది. ఇది తొలినాళ్లే కదా, వీళ్ళు కూడా నాకు తెలిసి ఫీడ్బ్యాక్ అబ్జర్వ్ చేస్తారు పబ్లిక్ ఎలా అనుకుంటున్నారు అన్నది. అందుకని ఒకేసారి చేయకుండా తెలివిగా దశల వారీగా చేసుకొస్తున్నారు. ఎట్లా ఉందంటే మొదట ఒక కేసులు, ఆ తర్వాత ఇదిగో అభివృద్ధి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మళ్ళీ కొన్ని కేసులు, దాని మీద వీళ్ళు వెధవులు అనేది ప్రొజెక్ట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ అదేదో వస్తుంది, ఆ సంస్థ వస్తుంది, ఈ సంస్థ వస్తుంది అని చెప్పడం. అంటే ఓ పక్కనేమో సొంత నాయకులు, సొంత కార్యకర్తల్ని మానసిక సంతృప్తిపరచడం కోసం వైసీపీ వాళ్ళని వేధించడం, కేసులు పెట్టడం. రెండో పక్కనేమో అభివృద్ధి వైపు వెళ్ళిపోతున్నాం అనేటటువంటి ఫీలింగ్ని తీసుకురావడం. ఈ మధ్యలో అసలు చర్చ జరగకుండా, లైక్ రోడ్లకి టోల్ ట్యాక్సుల గురించినో, లేకపోతే చివరికి ఇరిగేషన్ ప్రాజెక్టులే ప్రైవేట్కి ఇస్తామంటామో, తర్వాత సూపర్ 6లో ఇవ్వకుండానే దాని గురించిన చర్చ రానియకుండా చూడటం, ఇవి ఒక ఏడాది దాకా జరుగుతూ ఉంటాయి. ఈ ఏడాదిలోపు వీళ్ళు ప్రవర్తించే తీరు జెన్యూన్గా అనిపిస్తే జనం ఓకే అంటారు,
అది సరిగ్గా లేదు, అక్రమంగా ఉంది, దౌర్జన్యపూరితంగా ఉంది అనుకుంటే అది వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు జగన్కి మొదటి 3 ఏళ్ళు పెద్దగా వ్యతిరేకత రాలా, 4వ ఏడాది నుంచి వచ్చింది. ఎందుకని ఆ చంద్రబాబు గారి అరెస్ట్ ఇష్యూ అప్పటి నుంచి వచ్చింది వ్యతిరేకత అనేది. అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అప్పుడు అట్లాంటప్పుడు మొదట్లో రాలా. కాబట్టి తొలినాళ్లలో వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, నాకు అర్థమైనంత వరకు జగన్ చివరిలో చేయడం వల్ల, అంటే డెవలప్మెంట్ గురించి చర్చ పోయింది, అప్పుడు అంతా వేధింపులు చర్చ నడిచింది. అతను చేసినవి చాలా ఉన్నాయి కదా, సెక్రటేరియట్టో లేకపోతే వాలంటీర్ వ్యవస్థతో లేకపోతే ఆర్బీకేలో ఇట్లాంటివి. అయ్యన్నిటి మీద చర్చ కంటే కూడా అతను ప్రతీకార వ్యక్తి, రాక్షసుడని చూపించేటటువంటి ప్రయత్నానికి ఉపయోగపడ్డాయి ఆనాడు తను తీసుకున్న నిర్ణయాలు. వీళ్ళు దానికి రివర్స్లో వస్తున్నారు. ముందు కాలంలో ఇవి చేసేస్తూ ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సంక్షేమ పథకం ఇవన్నీ అడగరు. అతనేంటి సంక్షేమం ఇవన్నీ మొదట చేసేసి అభివృద్ధికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ముందు చేసేసి తన ప్రతీకారం అంతా చివరిలో తీర్చుకున్నాడు. ఎలక్షన్స్ ముందు తీర్చుకోవడంతో తను ఇరుక్కున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ముందు ఈ చర్చ జరగనీయకుండా ఈ అరెస్టులు ఇదే చర్చ జరిగేటట్టు చేస్తారు. తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీ, ఇప్పుడు ఏ సంస్థలు వస్తాయి, కేంద్ర సంస్థలు లేకపోతే కొన్ని రాష్ట్రానికి సంబంధించిన ఇతర ఏరియాలో పెట్టే సంస్థలు అవన్నీ అమరావతికి తీసుకురావడం, ఇట్లాంటివి తీసుకొచ్చి అమరావతి డెవలప్మెంట్, ఇక చర్చ అటుకు పట్టుకెళ్ళడం. అంటే సెకండ్ ఫేజ్ వీళ్ళు ఒక ఏడాది దగ్గర నుంచి సెకండ్ ఫేజ్ చర్చ లేట్ తీసుకుపోతారంటే డెవలప్మెంట్ అద్భుతంగా జరుగుతుంది, ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది, ఇంతకుముందు ఏం లేదు ఇప్పుడు జరుగుతుంది. అదే సందర్భంలో థర్డ్ ఫేజ్లో డెవలప్మెంట్ పీక్ స్టేజ్ ఉంది, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, అవి చెయ్యాలి అంటే చంద్రబాబే రావాలి, పవన్ కళ్యాణ్ తోడు ఉండాలి, బీజేపీ కూడా తోడు ఉంటుంది, ఈ ముగ్గురు అయితేనే వస్తుంది. ఈ టైప్లో చర్చ తీసుకెళ్తారు. అందుకోసం తొలి రోజుల్లోనే వేధించేసేస్తే చివరి రోజుల్లో వేధించాల్సిన అవసరం ఉండదు, ఇక అప్పటికి అయిపోతాయి. వీళ్ళ సాగు వీళ్ళు కోర్టులు కేసులు చుట్టూ ఉంటారు, వీళ్ళకి ఆ ప్రభుత్వం ఆ యాక్టివిటీ గురించి మాట్లాడలేరు, ప్రతిపక్షం డౌన్ అయిపోతుంది. పబ్లిక్లో ఉండేటటువంటి ఫీలింగ్ని మీడియా ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఎట్లాగూ అవతల ప్రభుత్వం చెడ్డది కాబట్టి ఈ ప్రభుత్వం మంచిది కాబట్టి అట్లా చేస్తున్నాను. రెండవది ఇట్లాగ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నారు చంద్రబాబు గారు, ఏది 45.1 అడుగులు పోలవరం కట్టిస్తాను 55,000 కోట్లని. ఎవరిస్తున్నారు ఇప్పుడు 55,000 కోట్లు? ఇవ్వాలి కదా, కేంద్రం ఏమో 12,500 కోట్లే చెప్పింది కదా, అంటే టోటల్ కలిపితే 30,000 కోట్లే కదా అయ్యేది. అప్పుడు 41.5 అడుగులకే కదా ఒప్పుకుంది, మరి 45 ఎట్లాగవుతుంది? అంటే రేపు ఫ్యూచర్లో ఒక ముందు జాగ్రత్తగా చేతులు అస్త్రం పెట్టుకుంటున్నారనమాట. అప్పుడు ఇదైపోతే ఇదిగో మనమైతే కరెక్ట్గా 45కి అడిగాం, వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, అప్పటికి వెళ్ళొచ్చు, అంటే డైవర్ట్ అయిపోవచ్చు అప్పుడు ఇష్యూస్ అయి నడుస్తాయి. కానీ ఒకటి సార్, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పేం లేదు. సోషల్ మీడియా దానికే కాకుండా, అంటే మన రాష్ట్రం అనే కాదు, ఎందుకంటే నిన్న తెలంగాణలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జిని అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సోషల్ మీడియాకి సంబంధించి అప్పుడు కూడా జరగడు. అని గెలుపోటములను డిసైడ్ చేస్తుంది సోషల్ మీడియా అని రాజకీయ పార్టీలు, అంటే అన్ని రాష్ట్రాల్లో పార్టీలు కూడా బలంగా నమ్ముతున్నాయా? అందుకే ఈ తరహా దాడులు. పార్టీలు వేరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాని తొక్కేసే ప్రయత్నం అని ఎందుకు అనుకో? సోషల్ మీడియా అనేటటువంటి దాంతోనే అధికారం వస్తుందంటే ఎవరూ ఓడిపోకూడదండి, ఎందుకంటే అన్ని పార్టీలకు సోషల్ మీడియా ఉంది. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఏం ప్రభావితం చేస్తారు? వాస్తవాలకు విరుద్ధంగా ఉంటే ప్రభావితం చేయగలుగుతారా? వాస్తవాలకు విరుద్ధంగా ఏం ప్రభావితం చేస్తారు? సోషల్ మీడియా ఒక నెగిటివిటీని ఎక్స్పోజ్ చేయడానికి పనికొస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నెగిటివిటీని పుట్టించడానికి పనికొస్తుంది, పాజిటివిటీని పుట్టించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, నేను వీడియోలు చేస్తాను కదా, అమరావతికి ఈ అతిపెద్దదైనటువంటిది వచ్చింది, గూగులోడు పెడుతున్నాడట ఇక్కడ, నేను అది వీడియో పెట్టా, దాన్ని చూసే సంఖ్య 300, 500, 1000 ఉంటుంది. అదే ఓ రాజకీయ వివాదం, జగన్కి వీళ్ళకి మధ్యన వివాదం వచ్చింది, లేకపోతే మోడీకి ఇంకోటి వివాదం వచ్చిందని పెట్టండి, అవి మంచి వ్యూస్ వస్తాయి. అంటే సోషల్ మీడియాలో ఏది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? ఇప్పుడు ఎవడు పెట్టకపోతే ఇన్ఫ్లుయెన్స్ లేదనొచ్చు, పెడుతున్నాను కదా నేను, 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు మెయిన్ ఛానల్లోనే ఉన్నారు. అంతమందిలో వాళ్ళందరూ పాజిటివ్ది చూస్తున్నారు అనుకోండి, నేను ఇంకా పాజిటివ్ పెట్టాలనిపిస్తుంది కదా నాకు. అది మరి అప్పుడు సోషల్ మీడియా ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందంటే, ఒకటి కడుపు పండుతున్నప్పుడు ఆ మంటలో కాస్త పెట్రోల్ వేయడానికి పనికొస్తాయి. ఒకళ్ళకి పాజిటివ్. ఇప్పుడు 2019 అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడానికి వైసీపీ సోషల్ మీడియా పనికొచ్చింది. 2024లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సోషల్ మీడియా ఉపయోగపడింది. చంద్రబాబు అద్భుతమైన పాలకుడు అని చెప్పి ఆ రోజున తెలుగుదేశం సోషల్ మీడియా హైలైట్ చేసింది, కానీ ప్రభావితం చేయలేకపోయింది కదా.
జగన్మోహన్ రెడ్డి సూపర్ హీరో అని మనం ప్రొజెక్ట్ చేశారు, కానీ ప్రభావితం చేయలేకపోయింది కదా. కాబట్టి సోషల్ మీడియాతో ప్రభుత్వాలు కొత్తది తేవడం అంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం కష్టం, వ్యతిరేకత సృష్టించడం మాత్రం సులభం ప్రభుత్వాల మీద. వైసీపీలో సీనియర్లకు ఇప్పుడు థ్రెట్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చా ఫైనల్గా? మేబీ అందరిది ఏం కాదండి, ఎందుకంటే ఇప్పుడు క్రిందటిసారి దేవినేని అవినాష్ వీళ్ళందరికీ బెయిల్ రాలేదు సుప్రీంకోర్టులో. అదే కాసేపు కేసులు పెడతారు, హడావిడి నడుస్తుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే జగన్కి ఓ మంచి మెయిల్ చేసి పెడుతున్నారు. ఎందుకంటే ఇళ్లలో చాలామంది ఇప్పుడు విరక్తితో బయటికి వెళ్ళిపోయి ఉన్నారు, అంటే పెద్దగా సీరియస్గా వెళ్ళట్లేదు పార్టీ యాక్టివిటీలో. వాళ్ళందరి మీద కేసులు ఈ వేధిస్తుండేటప్పటికి మనకు కంపల్సరీ పార్టీలో ఉండాల్సిందేరా, జగన్ వెనకాల తిరగాల్సిందేరా అనేటటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. అంతే, జగన్ దగ్గరికి చేరుస్తున్నారు వీళ్ళందరినీ. రైట్ చూద్దాం. మొత్తానికి అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల దగ్గర నుంచి ఇప్పుడు సీనియర్ నాయకుల వరకు వెళ్ళబోతుందా? ఇప్పటికే నోటీసులు అయితే ఇచ్చి ఉన్నారు, రేపో మాపో అరెస్ట్ జరగబోతున్నాయనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏం జరగబోతోంది, ఇది ఎంతవరకు వెళ్తుంది చూద్దాం.